Hello students, how are you all? Welcome to Bajisar Maths YouTube channel. APDSC నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. చాలామంది కమెంట్ సెక్షన్లో వాళ్ళకున్న డౌట్స్ కూడా అడిగారు. ఆ డౌట్స్ని కూడా క్లారిఫై చేస్తూ వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. వీడియోని ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా ఒకసారి మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే దాదాపుగా 70 to 80% సిలబస్ కంప్లీట్ చేయడం జరిగింది మ్యాథ్స్కి సంబంధించి. ప్రతి ఒక్క నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క క్లాస్ అనేది ఎంత ఈజీగా చెప్తే అర్థమవుతుంది అనే ఉద్దేశించి ప్రతిదీ కూడా బేసిక్ లెవెల్ నుంచి అర్థమయ్యేటట్లుగా చెప్పడం జరిగింది. ఒక్కసారి విజిట్ చేసి చూడండి, ప్లేలిస్ట్లో ప్రతి ఒక్క వీడియో అందుబాటులో ఉంటుంది. ఫస్ట్ టైం చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఫర్దర్గా ఎలాంటి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. వీడియో లైక్ చేయడం చాలామంది మర్చిపోయి ఉంటారు. వీడియోని లైక్ చేసి చూడండి. సో మన ఛానల్లో ఏపీడిఎస్సికి సంబంధించి చాలామంది అడుగుతున్న వన్ మోర్ డౌట్, ఈ డౌట్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ అనేది ఉండాలి. ఎందుకంటే సిలబస్ స్టార్ట్ చేసే ముందు ప్రిపరేషన్ ప్లాన్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ ప్రిపరేషన్ ప్లాన్ని కూడా చాలామంది ఫాలో అవుతున్నారు. సో దాంట్లో ఏమన్నా కొంచెము అటు ఇటు చేసుకోవాలనుకుంటే 1-6 సబ్జెక్ట్స్ కొంచెం మార్చుకొని అయినా చేసుకోండి అని కూడా చెప్పడం జరిగింది. అయితే కొంతమంది మనకు ఉండే 45 డేస్లో దాదాపుగా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మే మంత్ ఒక్కటే ఉంది, జూను. సో ఓవరాల్గా 40 డేస్ కూడా లేదు, అరౌండ్ 36 డేస్ 37 డేస్ మాత్రమే ఉంది. సరే ఈ టైంలో మనం కోచింగ్కి వెళ్ళాలా అని అడుగుతున్నారు. ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కరికి ఒక మైండ్లో క్లారిటీ అనేది ఉండాలి. కొంచెం క్లారిటీ మిస్ అయినా కూడా వేసే ప్రతి అడుగు కూడా రాంగ్ స్టెప్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పేదంతా కూడా నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. దీన్ని బేస్ చేసుకొని ఎలా ఉండాలి, వెళ్ళాలా వద్దా, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక గైడెన్స్ లాగా తీసుకొని ఆ తర్వాత మీకు ఏదైతే అనిపిస్తుందో అది మీరు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నార్మల్గా ఒక కోచింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి సిలబస్ని కంప్లీట్ చేయడానికి 100 డేస్ టైం అనేది పడుతుంది. అది నార్మల్. అలా కాకుండా మనకి ప్రెజెంట్ ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంటారు. సో నేను యావరేజ్ మీద 40 డేస్ అని రాశాను. ఇప్పుడు 40 డేస్లో 100 డేస్లో కంప్లీట్ చేయాల్సింది 40 డేస్లో కంప్లీట్ చేస్తున్నారు అంటేనే అర్థం చేసుకోవాలి దాదాపుగా సిలబస్ అనేది ఫాస్ట్గా చెప్పుకుంటూ పోతారు అని చెప్పేసి. ఏ కోచింగ్ సెంటర్లో అయినా కూడా ఎర్లీ మార్నింగ్ 5 నుంచి స్టార్ట్ చేసుకుంటే నైట్ 10 దాకా కూడా క్లాసెస్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ప్రతిదీ కూడా మనం చూస్తూనే ఉంటాం కూర్చొని. మనము ప్రతిదీ వింటున్నాము, చూస్తున్నాము, బట్ ప్రిపరేషన్కి అయితే టైం ఉండదు. ప్రతిదీ కూడా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ డిఎస్సి రాయబోతున్న ప్రతి ఒక్క డిఎస్సి ఆస్పిరెంట్ ఆల్రెడీ టెట్ కంప్లీట్ చేసుకుని ఉన్నారు. కాబట్టి టెట్ కంప్లీట్ చేసుకున్నప్పుడే నాకు తెలిసినంత వరకు చాలామంది కోచింగ్ తీసుకునే ఉంటారు. సో ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాగా అర్థం చేసుకోండి. ఈ టైంలో మళ్ళీ కోచింగ్కు వెళ్తున్నారు అంటే చాలా రాంగ్ స్టెప్ వేస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళాము అంటే కూర్చొని చూడడం తప్ప ప్రిపరేషన్కి టైం ఉండదు. ఆల్రెడీ కోచింగ్కి వెళ్తాం మనము, అసలు ఎలా ఉంటుంది ప్యాటర్ను, ఎలా షార్ట్ కట్స్ ఉంటాయి, ఎలా మనము కొత్త తరంగా నేర్చుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అనే వేళ వాళ్ళు మనకి చెప్తారు. ఆల్రెడీ మనము ముందు తీసుకుని ఉన్నాం కాబట్టి దాని గురించి బేసిక్ ఐడియా అనేది మనకు ఉంటుంది. సో ఆ బేసిక్ ఐడియాని బేస్ చేసుకుని ఓన్గా ప్రిపరేషన్ మనము స్టార్ట్ చేసుకోవాలి. సో దానికి తగ్గట్టుగానే ఆల్రెడీ ఎవరైతే కోచింగ్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా కూర్చొని ఇంట్లోనే లేదా ఒక రూమ్లో కానివ్వండి, లేదా మీకు ఎక్కడైతే సదుపాయం బాగుంటుందో ఆ ప్లేస్లో ప్రశాంతంగా అన్ని బుక్స్ని ఏర్పరచుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే చాలా వరకు బెటర్గా ఉంటుంది. సో మన ఛానల్లో మ్యాథ్స్కి సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ కూడా ప్లేలిస్ట్లో అందుబాటులో ఉందని చెప్పుకున్నాం కదా. సో దాన్ని మీరు బేస్ చేసుకొని ప్రతి ఒక్క టాపిక్ని ఈజీగానే నేర్చుకోవచ్చు. బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా చెప్పడం జరిగింది. టైం టేబుల్ కూడా చెప్పడం జరిగింది. అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్క సబ్జెక్ట్కి కూడా సఫిషియంట్ టైం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నిటిని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకుంటే చాలా వరకు బెటర్గా ఉంటుంది. అండ్ ఎవరైతే ఖచ్చితంగా వెళ్ళాలి అని మైండ్లో ఉన్న వాళ్ళు ఒకసారి ఆలోచించి డిసిషన్ అనేది తీసేసుకోండి. సో ఖచ్చితంగా నేను వెళ్ళాలి అనుకున్న వాళ్ళని ఎవరు ఏం చేయలేము కదా. సో ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళకి ఒక ఆలోచన అనేది ఉంటుంది. ఎవరిని మనం తప్పు పట్టడానికి లేదు, ఎవరి ఆలోచన వాళ్ళది. కాబట్టి నేనేంటంటే ఆల్రెడీ వీటన్నిటి గురించి నాకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుంది, ఒక సజెషన్ ఇద్దాము అనే ఉద్దేశంతో ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉంటారో వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. ఒకవేళ ఎవరైతే
కొంచెము సిలబస్ ప్యాటర్న్ అనేది నేను మర్చిపోయాను, నేను ఖచ్చితంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి యాప్ ఏదన్నా పర్చేస్ చేసుకోండి కావాలనుకుంటే. మంచి యాప్ ఏదైనా సెలెక్ట్ చేసుకొని, అది నేను చెప్పడం కరెక్ట్ కాదు, బట్ మంచి యాప్ ఏదైనా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో మనము కొన్ని వీడియోస్ అయితే చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇబ్బంది లేకుండా మనం ఉన్న చోటే మనము ప్రతిదీ కూడా అందుబాటులో చూసుకొని ప్రిపరేషన్ అయితే సాగించుకోవచ్చు అనమాట. అంటే మనకి తెలియంది మాత్రమే దాంట్లో చూసుకొని తెలిసినవన్నీ కూడా ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటే చాలా వరకు టైం సేవ్ అవుతుంది అనేది నా. కాబట్టి మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ 1 మంత్ లేదా ఈ 35 డేస్ వేసే ప్రతి ఒక్క స్టెప్ కూడా చాలా జాగ్రత్తగా వేస్తూ, ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ని కొనసాగించాలని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుదాము. థ్యాంక్ యూ సో మచ్.